హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? అనంతగిరి పోలీస్ స్టేషన్లో భార్గవ్ కానిస్టేబుల్ వీరభద్రంతో మాట్లాడుతున్నాడు. వీరభద్రం అదే పోలీస్ స్టేషన్లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. వయసు 55 పైనే ఉంటాయి. ఈ అంజయ్ ఫ్యామిలీ కేసు ఎటూ తేలడం లేదు. ముందుకు వెళ్ళడానికి అన్ని దారులు మూసుకుపోయి ఉన్నాయి వీరభద్రం అన్నాడు భార్గవ్. ఏదో ఒక దారి ఉంటుంది కదా సార్. ఉంటుంది, కానీ అదే తెలియడం లేదు. చనిపోయిన అంజయ్య గురించి ఎంక్వైరీ చేశాం. అతనితో ఎవరికీ శత్రుత్వం లేదు. అతని భార్యకు కూడా సంబంధం లేదు. మనకి మిగిలింది ఒక్క శ్రీనివాస్ మాత్రమే. అతని కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్ని ఇంకా టీచర్స్ని ఎంక్వైరీ చేయండి. మనకి ఏదో ఒక పాయింట్ దొరకకపోతుందా? అలాగే సార్ అన్నాడు వీరభద్రం. శ్రీనివాస్ ప్రేమించిన అమ్మాయి పేరేంటి? కృష్ణవేణి సార్, బాపిరాజు గారి కూతురు. భార్గవ్ ఆలోచనలో పడ్డాడు. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్, అనంతగిరి. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటరత్నం గ్రౌండ్లో కొందరు సభ్యులతో సీరియస్గా డిస్కస్ చేస్తున్నాడు. సంక్రాంతికి జరిగే కాలేజ్ ఫెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడే అటు కాలేజ్ గేట్ నుంచి ఒక పోలీస్ జీప్ లోపలికి రావడం గమనించాడు. ఒక కాలేజ్లోకి పోలీస్ జీప్ వస్తుందంటే ఎలాంటి వాళ్ళకైనా భయంగానే ఉంటుంది. ఎందుకంటే కాలేజ్లో కుర్రాళ్లకు దూకుడు ఎక్కువ కాబట్టి. ఎలాంటి అపాయం తీసుకొచ్చారో అని మాట్లాడుతున్న టాపిక్ మధ్యలో ఆపేసి ఆ పోలీస్ జీప్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. జీప్ ఒక చోట ఆగింది. అందులో నుంచి వీరభద్రం ఇంకొక కానిస్టేబుల్ దిగారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అన్నాడు వెంకటరత్నం. వీరభద్రం చుట్టూ గమనిస్తూ, ఏం లేదండి, ఈ అనంతగిరిలో జరిగిన 3 హత్యలు మీకు తెలిసిందేగా. మీ కాలేజ్లో చదివే శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ. అవునండి, మా కాలేజ్లో చదువుకునే కుర్రాడికి ఇలా అవ్వడం చాలా బాధగా ఉంది అన్నాడు వెంకటరత్నం. ఆ కేసు విషయమై శ్రీనివాస్ ఫ్రెండ్స్ని అండ్ టీచర్స్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి. అయ్యో, ఖచ్చితంగా చేస్తాం సార్. మీరు ఆఫీస్ రూమ్లో కూర్చోండి. క్లాస్ రూమ్లో అంటే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. శ్రీనివాస్ ఫ్రెండ్స్ని నేను పిలిపిస్తాను. అలాగే అండి అంటున్నాడు వీరభద్రం. వీరభద్రం ఇంకో కానిస్టేబుల్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళారు. రూమ్ చాలా పెద్దగా ఉంది. గోడకు మహాత్మా గాంధీ గారి ఫోటో, టేబుల్పై భారతదేశపు జెండా. అక్కడ చైర్లో ఇద్దరు కూర్చున్నారు. వెంకటరత్నం అప్పుడే ఒక ముగ్గురు స్టూడెంట్స్ని తీసుకొని రూమ్లోకి వచ్చాడు. ఆ ముగ్గురిని వరుసగా నిల్చోమన్నాడు వెంకటరత్నం. అరెరే, వీళ్ళేం ముద్దాయిలు కాదు, జస్ట్ శ్రీనివాస్ గురించి అడగడానికి వచ్చామంతే. ఒక్కొక్కరు చెప్పండమ్మా, శ్రీనివాస్ ఎలాంటి వాడు, ఏం చేసేవాడు, ఎక్కడికి ఎక్కువ వెళ్ళేవాడు చెప్పండి. మొదటి అబ్బాయి చాలా మంచివాడు సార్. చదువు, ఇల్లు, కాలేజ్ తప్ప ఎక్కడికి ఎక్కువ వెళ్ళేవాడు కాదు. రెండో అబ్బాయి కూడా అవును సార్, అప్పుడప్పుడు మేము సినిమాకి వెళ్ళినా మాతో వచ్చేవాడు కాదు. ఇంట్లో అమ్మా నాన్న ఒంటరిగా ఉంటారని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మూడో అబ్బాయి కూడా 2 నెలల వరకు మాతో బానే ఉన్నాడు. కానీ ఏమైంది అన్నాడు వీరభద్రం. మూడో అబ్బాయి 2 నెలల క్రితం కృష్ణవేణి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అప్పటి వరకు ఒక అమ్మాయిని చూసేవాడు కాదు. ఒక అమ్మాయితో మాట్లాడేవాడు కాదు. కానీ సడన్‌గా ఒకరోజు వచ్చి కృష్ణవేణి గురించి అడగడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు ఎంత వద్దని చెప్పినా వినకుండా మాతో గొడవ పడేవాడు. ఇంకా కాలేజ్‌లో ఎవరితో అయినా గొడవలున్నాయా శ్రీనివాస్‌కి అని అడిగాడు వీరభద్రం. లేదు సార్, గొడవలంటే శ్రీనివాస్‌కి భయం. సరేనమ్మా, మీరు క్లాస్‌లోకి వెళ్ళండి. ముగ్గురు స్టూడెంట్స్ అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయారు. వీరభద్రం, సరే వెంకటరత్నం గారు, మేము బయలుదేరుతాం. అలాగే అండి, నవ్వుతూ వాళ్ళను బయట వరకు సాగనంపాడు వెంకటరత్నం. ఇద్దరు జీప్‌లో కూర్చొని జీప్ స్టార్ట్ చేశారు. పోలీస్ జీప్ కాలేజ్ గేట్ దాటింది. విశాఖపట్నం. 'రాంబో' సినిమా షూటింగ్ జరుగుతోంది. డైరెక్టర్ మురుగన్ పేపర్స్‌లో రాసుకున్న డైలాగ్స్ హీరోయిన్‌కి వివరిస్తున్నాడు. హీరో రాంబాబు దూరంగా చైర్‌లో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ హీరోయిన్ నడుముని తదేకంగా చూస్తున్నాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అన్నాడు వెంకట్. కూల్ డ్రింక్ చల్లగా ఉందిరా, హీట్ అవ్వడానికి చూస్తున్నా అన్నాడు రాంబాబు. టైమింగ్‌లో మిమ్మల్ని కొట్టేవాడు లేడు సార్. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నట్టున్నావుగా నన్ను కొట్టించాలని. అయ్యో, అలా అనలేదు సార్. మీ పంచులు నా మీద ఎందుకులే సార్, ఆ హీరోయిన్‌ని చూసుకోండి అన్నాడు వెంకట్. అరే వెంకట్‌గా, మొన్నటికి ఇప్పటికి శిల్ప నడుము పెరిగింది కదా అన్నాడు రాంబాబు. ఏమో సార్, నేనెప్పుడూ పట్టుకోలేదు. పట్టుకున్నా మీకే తెలియాలి. ఎక్కడ పట్టుకొనిచ్చింది? ఇంటికి రమ్మంటే ఒంటికి ఆయిల్ పూసుకున్నా అంటది. పోనీ బోర్ కొట్టకుండా టూర్ పోదామా అంటే షూర్ అంటది. వేరే షూటింగ్ ఉందంటది. ఏంటో ఈ అమ్మాయిలు ఒక పట్టాన అర్థం కారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదులేండి అన్నాడు వెంకట్. ఏంటి? అది షార్ట్ టైం అయింది, డైరెక్టర్ పిలుస్తున్నాడు సార్. మురుగన్ రాంబాబు దగ్గరికి వచ్చాడు. బాబు, షార్ట్ చేద్దామా అన్నాడు మురుగన్. వద్దు, పాలకూర బజ్జీలు చేద్దాం అన్నాడు రాంబాబు వెటకారంగా. బాబు చమత్కారం. రే వెంకట్, టచ్అప్ బాయ్ని రమ్మను అన్నాడు రాంబాబు. బాబు, టచ్అప్ అవసరం లేదు, మీ అమ్మగారు చచ్చిపోయారు. మురుగన్. అమ్మా,
అన్నాడు రాంబాబు. బాబు బాబు నిజంగా కాదు. ఈ సీన్‌లో లోపల నుండి బాధతో మొహం మొత్తం కన్నీళ్లు ఉండాలి. మేకప్ వేస్తే పోతుంది. అందుకే ఈసారి రియాలిటీ చూపిద్దాం. సార్ రియాలిటీని జనాలు తట్టుకుంటారా మరి? అన్నాడు వెంకట్. నువ్వు ఉండబోయే అన్నిటికీ మధ్యలో వస్తావు. డైరెక్టరు నువ్వు షాట్ రెడీ చేసుకో వస్తున్నా అన్నాడు రాంబాబు. అలాగే బాబు అంటూ వెళ్ళి డైరెక్టర్ చైర్‌లో కూర్చున్నాడు మురుగన్. లైట్స్, కెమెరా, యాక్షన్. ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. డ్రైవర్ దిగి వెనక ఉన్న డోర్ ఓపెన్ చేశాడు. అందులో నుండి ఇద్దరు ఒక బాడీని తీసుకొని కిందకి దింపుతున్నారు. కిందకు దిగి బాడీని ఇంటి బయట కింద పెట్టారు. అప్పుడే అక్కడికి ఒక పోలీస్ జీప్ వచ్చింది. ఆ జీప్ పూర్తిగా ఆగకముందే అందులో నుంచి ఒక్క ఉదుటున దూకాడు రాంబో. పరిగెత్తుకుంటూ వచ్చి తన అమ్మగారి శవం ముందు మోకాళ్లపై పడ్డాడు. రాంబో కళ్ళల్లో నీళ్లు. రాంబో అమ్మా అమ్మా అమ్మా. పక్కనే ఉన్న రాంబాబు భార్య శిల్ప రాంబోపై చేయి వేసి దగ్గరికి తీసుకుంది. రాంబో ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. ఎన్నిసార్లు పిలిచినా అత్తమ్మ లేవలేదు, చచ్చిపోయిందండి అంది శిల్ప. ఆ మాట వినగానే షాక్తో కళ్ళు పెద్దగా చేశాడు రాంబో. పక్కనే నిల్చొని ఉన్న రాంబో ఫ్రెండ్, నిన్ను ఏం చేయలేని రౌడీలు అమ్మని చంపేశారు అని అన్నాడు. రాంబో కోపంతో పైకి లేచాడు. ఆకాశంలో ఉరుములు మెరుపులు. రాంబో పిడికిలి బిగించాడు. ఇక నుండి అమ్మని చంపిన వాణ్ణి చంపేదాకా నా పోరాటం ఆగదు, ఆగదు అని గట్టిగా అరిచాడు రాంబో. మురుగన్ కట్ అన్నాడు. వెంకట్ ఒక టవల్ ఇచ్చాడు రాంబాబుకి. రాంబాబు ఆ టవల్తో మొహం తుడుచుకున్నాడు. బాబు కుమ్మేశారు అంతే. ఇంకా ఈ క్లైమాక్స్ షాట్కి థియేటర్లో బొమ్మ దద్దరిల్లిపోతుంది అంతే అన్నాడు మురుగన్. అవును, ఇంతకీ రెండవ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అన్నాడు రాంబాబు. ఇది ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్, మళ్ళీ ఇందులో పాటలు అని మనసులో అనుకున్నాడు వెంకట్. స్టార్ట్ చేద్దాం, ఈ సినిమా ప్రమోషన్స్ చేయాలి కదా బాబు, రిలీజ్ అవ్వగానే చేద్దాం అన్నాడు మురుగన్. దూరం నుండి ఈ సంభాషణ వింటూ చూస్తున్నారు రామ్ ఇంకా విశాల్. ఏమో అనుకున్నాను కానీ ఈ సినిమా అంటే చాలానే ఉంటుంది అన్నాడు విశాల్. రామ్ కూడా సినిమా సంగతి పక్కన పెడితే ముందు ఈ రాంబాబుని ట్రాక్లో పెట్టాలి. ఏం చేద్దామంటావు? నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళాడు రామ్. ఎవరూ చూడట్లేదు అని మెల్లగా వెనక నుండి క్యారీ వ్యాన్లోకి వెళ్ళాడు రామ్. ఇంకా ఆ బీచ్ సాంగ్ ఉందిగా, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అన్నాడు రాంబాబు డైరెక్టర్తో. చేద్దాం బాబు, నెక్స్ట్ వీక్ స్పెషల్గా షూట్ చేద్దాం. ఆ మాట వినగానే రాంబాబుకి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఆ సంతోషాన్ని మనసులో తలుచుకుంటూ సిగ్గుపడుతూ క్యారీవ్యాన్ ఎక్కేశాడు. లోపలికి వెళ్ళగానే అందులో ఉన్న సోఫాలో కూర్చొని అక్కడ ఉన్న మందు సీసాతో గ్లాస్లో మందు పోసుకున్నాడు. జేబులోంచి ఒక సిగరెట్ తీసి నోట్లో పెట్టుకొని లైటర్ కోసం అటు ఇటు చూశాడు. ఈ వెంకట్గాడు లైటర్ ఎక్కడ పెట్టి చచ్చాడో ఏమో అని తిట్టుకుంటున్నాడు రాంబాబు. రాంబాబు కూర్చున్న సోఫా వెనక ఒక కర్టన్ ఉంది. ఆ కర్టన్ వెనక రామ్ దాక్కొని ఉన్నాడు. ఓహో, సార్ గారికి లైటర్ కావాలా? క్యారవాన్లోకి వచ్చినప్పుడు అక్కడ టేబుల్పై ఉన్న లైటర్ని తీసుకొని చేతిలో పెట్టుకున్నారా? మా లైటర్తో కర్టన్కి నిప్పు పెట్టాడు. అది మెల్లగా కాలుకుంటూ కర్టన్ మొత్తం అంటుకుంది. ఇప్పుడు ఈ సిగరెట్ని వెలిగించుకోవడానికి ఫైర్ కావాలి. అగ్నిదేవుడా ఎక్కడున్నావు, నాకు కనిపించు. సడన్గా వెనక కర్టన్కి అంటుకున్న నిప్పును గమనించాడు రాంబాబు. రాంబాబు ఆ నిప్పును చూసి బెంబేలు ఎత్తిపోయాడు. అగ్నిదేవుడా, నేనేదో డైలాగ్ బాగుంటుందని అన్నాను, నువ్వు నిజంగానే వస్తావనుకోలేదు. రే వెంకట్, ఎక్కడ చచ్చావురా? ఎవడైనా కాపాడండి. క్యారీవ్యాన్ నుండి పొగ రావడంతో సినిమా యూనిట్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒరే, నెక్స్ట్ వీక్ బీచ్ సాంగ్ ఉందిరా, అది చేయకుండానే చచ్చిపోతానేమో, కాపాడండిరా అని అరుస్తున్నాడు రాంబాబు. రాంబాబు ఆర్తనాదాలు బయటకి వినిపిస్తున్నాయి. ఎవడైనా లోపలికి వెళ్ళి కాపాడండి అయ్యా అన్నాడు మురుగన్. పోనీ మీరు వెళ్ళండి సార్ అన్నాడు వెంకట్. నేనెందుకు వెళ్తాను, నాది ప్రాణం కాదా అన్నాడు మురుగన్. అందరూ అంతే అనుకున్నాడు వెంకట్. ఇప్పుడెలా మరి? ఆ దేవుడి మీదే భారం వేయాలి అన్నాడు వెంకట్. రాంబాబుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. రామ్ ఇంకా ఆలస్యం చేయకుండా కర్టన్ వెనక నుండి బయటకు వచ్చాడు. రాంబాబు రామ్ని చూసి షాక్ అయ్యాడు. ఎవరయ్యా నువ్వు? మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన మీ అభిమానిని రాంబాబు గారు అన్నాడు రామ్. అన్నీ క్లోజ్ అయి ఉంటే లోపలికి ఎలా వచ్చావు? మిమ్మల్ని కాపాడడానికి వస్తే మీరు ఇలా క్వశ్చన్స్ వేస్తారేంటి? ఇలా అయితే నేను వెళ్ళిపోతాను అన్నాడు రామ్. రామ్ హట్ అయ్యాడని గమనించాడు రాంబాబు. నువ్వు ఎలా వస్తే ఏంటి, ఎక్కడి నుంచి వస్తే ఏంటి? నన్ను కాపాడవయ్యా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు. అభిమాన హీరోని కాపాడుకోవడం నా బాధ్యత రాంబాబు గారు. ఈ మంట నీ కంట పడకుండా తీసుకెళ్తా. ప్రాసలు ఆపి నా ప్రాణాలు కాపాడయ్యా. హాయ్ అండి, నా పేరు రామ్ అన్నాడు రామ్. ప్రాణాలు పోతుంటే పరిచయాలు అవసరమా బాబు? రామ్ వెంటనే రాంబాబు చేయి పట్టుకొని క్యారవాన్ డోర్ని గట్టిగా తన్నాడు. డోర్ బయటకు ఎగిరి పడింది.
వ్యాన్లోంచి రాంబాబుని పట్టుకొని దిగుతున్నాడు రామ్. అబ్బా, సినిమాల్లో రక్షించే వీరుల్లా ఏంటి ఆ రాజసం, సాహసం? పెట్టుకుంటే ఇలాంటి వాణ్ణి నా నెక్స్ట్ సినిమాలో హీరోగా పెట్టుకుంటా అన్నాడు మురుగన్. బయటకు వచ్చిన రాంబో దగ్గరికి న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చి మూతి దగ్గర మైక్ పెట్టారు. సార్, ప్రాణాలు పోతాయని భయపడిపోయారా? అంత పెద్ద మంట ఎందుకొచ్చింది? విలేకరులు ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చచ్చిపోయే ముందు యమభటులు వస్తారంట. మీకు అలా ఎవరైనా కనిపించారా అంటూ ఒక అమ్మాయి అడిగింది. అవును, ఆ వ్యాన్లో ఒక పక్క మూలన కూర్చొని ఉన్నారు. ఎవరొస్తే వాళ్ళని తీసుకెళ్తారంట. నువ్వు పోయి చూడవే. సార్, మిమ్మల్ని కాపాడిందెవరు? రామని, నా అభిమాని. నా అభిమానుల్లో ఇంత సాహసవంతుడున్నాడంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు విలేకరులు. ఇది ఇప్పటితో ముగిసేది కాదని వాళ్ళని దాటుకుని షూటింగ్ ప్లేస్కి వచ్చేశాడు రాంబాబు. రామ్, విశాల్ అక్కడ చైర్లో కూర్చున్నారు. ఎదురుగా మురుగన్, రాంబాబు ఇంకా వెంకట్ కూడా ఉన్నారు. రామ్, మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది రాంబాబు గారు అన్నాడు రామ్. నీకు సంతోషం మాత్రమే ఉంది, నేనైతే సంభ్రమాశ్చర్యంలో తేలిపోతున్నాను అన్నాడు రాంబాబు. పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి, అభిమాన హీరోని కలిసినప్పుడు అభిమానికి ఆ సంతోషం మాటల్లో చెప్పలేము అన్నాడు రామ్. ఏదైతేనేం, నువ్వు కాపాడింది నా ఒక్క ప్రాణమే కాదు, కొన్ని కోట్ల ప్రాణాలను. నేను లేకపోతే తట్టుకోలేని నా అభిమానుల ప్రాణాలను కూడా. రేయ్, సోది ఎక్కువ అవుతోంది, విషయానికి రా అని మెల్లగా రామ్తో అన్నాడు విశాల్. నేనేదో డైరెక్టర్ని కలుద్దామని వచ్చాను. లక్కీగా మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. సో హ్యాపీ అన్నాడు రామ్. నన్ను కలవడానికి వచ్చావా? నా ఫ్యాన్ కూడానా నువ్వు అన్నాడు మురుగన్. అవునండి, పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూసినట్టు మీ ఇద్దరి కాంబినేషన్లో మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా అన్నాడు రామ్. మురుగన్ ఇంకా రాంబాబు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని గర్వంగా ఫీల్ అవుతున్నారు. అంతెందుకు, మా ఫ్రెండ్ కాలేజ్లో అందరూ మీ ఫ్యాన్సే, ప్రిన్సిపల్తో సహా. అవునా అన్నాడు మురుగన్ ఆశ్చర్యంగా. అవును, ప్రిన్సిపల్ అయితే క్లాసులు చెప్పడం మానేసి మీకోసం ఒక బ్లాక్ బస్టర్ స్టోరీ కూడా రాశాడు. పాపం కాలేజ్లో చదువు చెప్పడం లేదు అని అందరూ తిడుతుంటే ఒకసారి అభిమానిగా ఆయన కోరిక తీర్చడం కోసం ఇలా మీ దగ్గరకు వచ్చాను. అభిమానుల కోరిక తీర్చడం మన బాధ్యత డైరెక్టర్ గారు. అందులోనూ నా అభిమానుడు అయిన రామ్ కోరిక తీర్చడం ఇంకా పెద్ద బాధ్యత. అవును, ఎక్కడున్నాడు ప్రిన్సిపల్? రేపు షూటింగ్ లేదుగా, రేపు స్టోరీ విందాం, ఏమంటారు బాబు అన్నాడు మురుగన్. అలాగే డైరెక్టర్ అన్నాడు రాంబాబు. చాలా 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 థ్యాంక్స్ అండి రాంబాబు గారు, రేపు కలుద్దాం. నా ప్రాణం కాపాడిన దేవుడివి, నీకోసం ఆ మాత్రం చేయలేనా? అరే వెంకట్, మన పర్సనల్ నెంబర్ బాబుకి ఇచ్చేయి అన్నాడు రాంబాబు. అలాగే సార్. వెంకట్ ఇచ్చిన నెంబర్ రామ్ తీసుకొని బయలుదేరాడు. ఇలాంటి అభిమానులను కలిసినప్పుడే సినిమాలు పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాం అని చెప్పుకుంటూ పోతున్నాడు రాంబాబు. రాంబాబు ఊహల్లో ఒక బంగారు అభిమాన మందిరం కట్టుకొని అందులో ఇంద్రుడిలా కూర్చున్నాడు. రామ్, విశాల్ అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ప్రాబ్లం సాల్వ్ అయిందిగా, ఫోన్ చేసి చెప్పేసేయ్ మీ మేడం గారికి. రామ్ మొహంలో నవ్వొచ్చింది. లేదురా, ఫోన్లో చెప్తే తన సంతోషాన్ని చెవులతో మాత్రమే వినగలను, కానీ రేపు తన ఎదురుగా చెప్తే తన ఆనందాన్ని నా కళ్ళతో చూడగలను. తన సంతోషం చూడడానికే ఇదంతా. నిజమే కదా, మనం ప్రేమించిన వారి కళ్ళల్లో ఆనందం చూడడానికి మనం ఏమైనా చేయడానికి సిద్ధపడతాము. అందుకే రామ్ తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అగ్నిదేవుడితో సాహసాన్ని చేశాడు. ప్రేమ చాలా గొప్పది. అలనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి పంచవటిలో సీతమ్మ తల్లి కోరిందని బంగారు జింకను తీసుకువచ్చి తన కోరిక నెరవేర్చి సీతమ్మ తల్లి కళ్ళల్లో ఆనందం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్ళడం జరిగింది. ఆ కారణంగానే లంకాధీసుడైన రావణుణ్ణి చంపడం జరిగింది. ఋషులు, మునులు, ప్రజలతో పాటు దేవతలు కూడా ఆనందించారు. ఒక్క స్త్రీ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి శ్రీరాముడు చేసిన ప్రయత్నం రాముడిని దేవుడిని చేసింది. మీకు జీవితాన్ని పంచిన స్త్రీమూర్తిని పూజించండి. మీ జీవితంలో ఉన్న స్త్రీమూర్తులను ప్రేమించండి. అనంతగిరి. ఆదినారాయణ ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది. అందులోంచి ఎస్ఐ భార్గవ్ దిగాడు. ఇంటి ముందు ఉన్న పరిసరాలను గమనిస్తూ ఇంటి లోపలికి వెళ్ళాడు. భార్గవ్ వస్తున్న విషయం ముందుగానే ఆదినారాయణకు తెలియజేశాడు భార్గవ్. అందుకే ఇంట్లో భార్గవ్ కోసం ఆదినారాయణ ఇంకా అతని అనుచరుడు బాపిరాజు తన కోసం ఎదురు చూస్తున్నారు. ఏదో విషయం గురించి మాట్లాడుకుంటున్న ఇద్దరు భార్గవ్ రావడం గమనించి అతనికి స్వాగతం పలికారు. ఇంట్లోకి వచ్చి వారితో పాటు అక్కడ సోఫాలో కూర్చున్నాడు భార్గవ్. చెప్పండి ఎస్ఐ గారు, వస్తున్నా అని కబురు పెట్టారు. దేని విషయం గురించి? అదే అంజయ్య ఫ్యామిలీ హత్య కేసు గురించి అన్నాడు భార్గవ్. బాపిరాజు కళ్ళల్లో ఆందోళన, ఎందుకంటే ఆ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు బాపిరాజు.
చెప్పండి ఎస్ఐ గారు అన్నాడు ఆదినారాయణ. ఈ కేస్ చాలా మలుపులుగా ఉంది. అంజయ్యకి శత్రువులు లేరు. అందుకే శ్రీనివాస్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాము. ఆ ఎంక్వైరీలో నాకు అర్థమైన విషయాలకు ఒక క్లారిటీ తెచ్చుకుందామని ఇలా మీ సహాయం కోసం వచ్చాను. చెప్పండి. ఎలాంటి విషయాలు కావాలన్నా మా సహాయం మీకు ఉంటుంది అన్నాడు ఆదినారాయణ. శ్రీనివాస్ కాలేజ్ స్నేహితులు చెప్పిన దాని ప్రకారం శ్రీనివాస్ చాలా మంచి కుర్రాడు. కాలేజ్లో శత్రువులు లేరు. శ్రీనివాస్ని చంపాల్సిన అవసరం ఎవరికీ కూడా లేదు. ఈ కేసు విషయంలో నాకున్న మొదటి అనుమానం బాపిరాజు గారిపైనే అన్నాడు భార్గవ్. బాపిరాజు పేరెత్తగానే కంగారు పడ్డాడు బాపిరాజు. చేయని తప్పులో ఇరుక్కుంటాడేమో అన్న అనుమానం మొదలైంది. లేదు ఎస్ఐ గారు, నేను నిజంగా చంపలేదు. నా మాట నమ్మండి అన్నాడు బాపిరాజు. సరే, మీ గురించి కాసేపు పక్కన పెడితే కేసులో చాలా అంతుచిక్కని ప్రశ్నలు కూడా నాకు కలిగాయి అన్నాడు భార్గవ్. ఏంటవి? మొదటిది, శ్రీనివాస్కి అమ్మాయిలతో మాట్లాడడం అంటే చాలా భయం. అలాంటిది 2 నెలల క్రితం బాపిరాజు గారి కూతురుతో పరిచయం పెంచుకున్నాడు. తన గురించి ఎంక్వైరీ చేసి మరీ ప్రేమించాడు. రెండవది, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటారని స్నేహితులతో కలిసి సినిమాకు కూడా వెళ్ళేవాడు కాదు శ్రీనివాస్. అలాంటిది కృష్ణవేణితో కలిసి ఊరు దాటాడు. ఆ తర్వాత అంతా మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు అన్నాడు ఆదినారాయణ. ఒకసారి కృష్ణవేణితో మాట్లాడాలి. అమ్మాయితో ఎందుకు? అమ్మాయి ఇంటి నుండి బయటకు రావడం లేదు. తనకు ఎలాంటి సంబంధం లేదు. దీనికి నేను ఒప్పుకోను అన్నాడు బాపిరాజు. నువ్వు ఉండు బాపిరాజు. ఎస్ఐ గారు చెప్పిన దాన్ని బట్టి ఆ శ్రీనివాస్ కావాలనే అమ్మాయిని ప్రేమలో దించాడనిపిస్తోంది. ఇప్పుడే అమ్మాయిని పిలిపిస్తాను అన్నాడు ఆదినారాయణ. అమ్మాయి ఎంత చెప్పినా రూమ్ నుండి బయటికి రావడం లేదయ్యా అన్నాడు బాపిరాజు. ఆదినారాయణ బాపిరాజుని చూశాడు. నేను పిలిస్తే ఖచ్చితంగా వస్తుంది అన్నాడు ఆదినారాయణ. సరే, మీరు వచ్చాక నాకు కాల్ చేయండి, వస్తాను అన్నాడు భార్గవ్. అలాగే ఎస్ఐ గారు. భార్గవ్ లేచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంటి బయట ఉన్న జీప్ స్టార్ట్ అయింది. ఆదినారాయణ ఇంటి గేటు దాటి దూరంగా వెళ్తూ ఉంది. విశాఖపట్నం. రామ్ తన ఫ్లాట్కి డోర్ లాక్ చేసి కారిడార్లో నడుచుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళాడు. లిఫ్ట్ క్లోజ్ అవుతున్న సమయంలో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. లిఫ్ట్ ఆపమని సైగ చేసింది. రామ్ ఆ అమ్మాయిని గమనించి లిఫ్ట్ ఓపెన్లో పెట్టాడు. ఆ అమ్మాయి త్వరగా లిఫ్ట్లోకి వచ్చేసింది. ఆ అమ్మాయి పేరు వసుంధర. పేరుకు తగ్గట్టుగానే వసుంధర చాలా పద్ధతిగా ఉంటుంది. మేకప్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. అమ్మాయిలు చాలా రకాల వస్తువులు ధరించడానికి ఇష్టపడతారు. కానీ వసుంధరకి మాత్రం చీర అంటే మహా ఇష్టం. అందుకే ఆఫీస్కి కూడా చీరలోనే వెళ్తుంది. ఫ్యామిలీతో పాటు అదే అపార్ట్మెంట్లో ఉంటుంది. 2 నెలల క్రితం రామ్ ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్కి రెంట్ తీసుకున్నాడు. మొదట్లో బ్యాచులర్ అని ఇవ్వడానికి ఓనర్ ఒప్పుకోకపోతే వసుంధర తన పేరెంట్స్తో కలిసి నచ్చజెప్పి ఫ్లాట్ ఇప్పించారు. వసుంధర పేరెంట్స్ విష్ణువర్ధన్ ఇంకా సుజాత. ఇద్దరు కూడా రామ్తో సరదాగా ఉంటారు. వసుంధర కూడా రామ్ పనిచేసే ఆఫీస్లో పనిచేస్తోంది. 4 నెలల క్రితం రామ్తో పరిచయం అయింది. పరిచయమైన నెల వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ రామ్ మంచితనం, తన హెల్పింగ్ నేచర్ చూసి వసుంధర తనకు తెలియకుండానే మాటలు మొదలుపెట్టింది. ఆఫీస్లో రామ్, కార్తీక్, విశాల్ ఇంకా వసుంధర ఒక గ్రూప్గా ఒక క్యాబిన్లో ఉంటారు. కార్తీక్కి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది వసుంధర. సెట్ అయింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాడు. నేను హాస్పిటల్కి వద్దామనుకున్నా, నువ్వే వద్దన్నావు. ఇప్పుడైనా కలవచ్చా, లేదా ఏమైనా ఇంకా రహస్యాలు ఉన్నాయా అంది వసుంధర. అలాంటిదేం లేదు వసు. కొన్ని రోజులు వాడికి రెస్ట్ అవసరం. సో టైం వచ్చినప్పుడు వెళ్ళి కలుద్దాం. ఇంతకీ మన ఆఫీస్ పరిస్థితి ఏంటి అన్నాడు రామ్. పరిస్థితి ఏంటి అని అడుగుతున్నావా? ఈ వారం రోజులు నా ప్రాణం తీశాడు ఆ త్రివేంద్రం సచ్చినోడు. విశాల్ అప్పుడప్పుడైనా వచ్చి మొహం చూపించాడు. నువ్వు రాలేదని గంటకు రామ్ వచ్చాడా అంటూ నన్ను చంపేశాడు. ఇప్పుడెళ్ళేదాకా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో బాబు, వాడేమన్నా సరే, నేనైతే చెవులు మూసుకుంటాను అంది వసుంధర. లిఫ్ట్లో కిందకి వచ్చి పార్కింగ్లో ఉన్న కార్ ఎక్కారు ఇద్దరు. అవును, ఇంతకీ విశాల్ ఏదో చెప్పాడు నీ గురించి. అవునా? ఏం చెప్పాడు? వైదేహి అంటగా పేరు. వైదేహి పేరు వినగానే నార్మల్గా కొట్టుకుంటున్న గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలైంది. తెలియకుండానే పెదాలపై చిరునవ్వు. ఆ నవ్వును దాచేస్తున్న సిగ్గు. వైదేహి ఎవరు? మాట వరుసకు తెలీదు అన్నాడు. కానీ ఆ మాట అరక్షణం కూడా భరించలేకపోయాడు. తెలియని బాధ. తన గుండె బరువెక్కింది. అమూల్ బేబీలా ఫేస్ పెట్టకు. చాలా జరుగుతున్నాయన్న మాట నాకు తెలియకుండా అంది వసుంధర. అదేం లేదు వసు, న్యూ ఇయర్ రోజు పరిచయం, అది అలా. మంచిది. మరి శ్రావ్య పరిస్థితి ఏంటో? శ్రావ్య పేరు వినపడగానే కొద్దిగా ఉలిక్కిపడి చిరుకోపంతో వసుంధరని చూశాడు రామ్. పాపం, అది నిన్ను 50 డేస్ నుంచి ప్రేమిస్తోంది. మొన్న 50 డేస్ అని ఆఫీస్లో అందరికీ స్వీట్స్ కూడా పంచింది.
అవునా? నిజమా? అంటూ నవ్వాడు రామ్. ఆ త్రివేంద్రం గంటకి ఒకసారి వచ్చి అడిగితే, ఈ పిల్ల అర్ధగంటకు ఒకసారి వచ్చి అడిగింది. రామ్ సడెన్‌గా బ్రేక్ వేశాడు. ఏంటి కోపమొచ్చిందా? అంది వసుంధర. కాదు, ఆఫీస్ వచ్చింది. వసుంధర దిగి ఆఫీస్‌లోకి వెళ్ళింది. రామ్ తన కార్‌ని పార్క్ చేసి ఆఫీస్‌లోకి వెళ్తూ ఉంటే కాలొచ్చింది. కాల్ చేసింది వైదేహి. హాయ్ అండి వైదేహి గారు. చెప్పండి. వైదేహి బెడ్ పైన అప్పుడే నిద్రలోంచి లేచినట్టుంది. హాయ్ అండి రామ్ గారు. మార్నింగ్ మెసేజ్ చేసినట్టున్నారుగా కాల్ చేయమని అంది వైదేహి. అవునండి. ఒక గంట తర్వాత మీరు ఫ్రీనా? ఫ్రీ అండి. చెప్పండి. విషయం ఏంటి? ఏం లేదు. ఊరికే కలవాలనిపించింది. అందుకే మీరు బిజీగా ఉంటే పర్లేదు అన్నాడు రామ్. అయ్యో! అలా ఏం లేదండి. ఖచ్చితంగా కలుద్దాం అంది వైదేహి. మా ఆఫీస్ దగ్గర ఒక కేఫ్ ఉంది. నేను అడ్రస్ మెసేజ్ చేస్తాను. వస్తారు కదా? అన్నాడు రామ్. అలాగే అండి. రామ్ కాల్ కట్ చేసి నవ్వుతూ ఆఫీస్‌లోకి వెళ్ళాడు. ఆఫీస్‌లోకి వెళ్ళగానే తన ముందు ప్రత్యక్షమైన మొహం త్రివేంద్రం. త్రివేంద్రం వయసు 43 సంవత్సరాలు. కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. కారణం జ్యోతిష్యం. బాగా నమ్ముతాడు త్రివేంద్రం. పెళ్లి చేసుకుంటే తన ఆస్తి మొత్తం కోల్పోతాడు అని పుక్కిట్ట పురాణం తెలిసిన ఒక బాబా అన్నాడని ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయాడు. త్రివేంద్రంకు కొంచెం కోపం ఎక్కువే. ఆఫీస్‌లో వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులకు తిడుతూ ఉంటాడు. అయినా కానీ ఆఫీస్‌లో పనిచేసే వాళ్ళు త్రివేంద్రంపై కోపం పెంచుకోరు. ఎందుకంటే త్రివేంద్రం ఒక అనాథ. చిన్నతనంలోనే ఒక కారు యాక్సిడెంట్‌లో కుటుంబాన్ని కోల్పోయిన త్రివేంద్రం చాలా కష్టపడి చదివి ఈ పొజిషన్‌కి వచ్చాడు. ఆఫీస్‌ని కుటుంబంలాగా, ఆఫీస్ స్టాఫ్‌ని కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాడు. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.